హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మ్యాచ్ బెంగళూరులో జరిగింది. ఆర్సీబీ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఫస్ట్ టైం గెలిచారు ఈ సీజన్లో. ఏం జరిగిందంటే ఆర్సీబీ టాస్ ఓడిపోయింది. మళ్ళీ సక్సెస్ఫుల్గా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో టాస్ గెలవలేదు. ఆర్ఆర్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది, అది కూడా హాబియస్. ఆర్సీబీ 205 రన్స్ కొట్టింది ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్ అన్నమాట. ఆర్ఆర్ ఇన్ రిప్లేలో 194 ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చి మళ్ళీ ఓడిపోయింది గెలవాల్సిన మ్యాచ్ని. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్కి దిగి 205 రన్స్ కొట్టింది. అందులో విరాట్ కోహ్లీ 70 రన్స్ కొట్టాడు 42 బాల్స్లో. దేవదత్ పడికల్ 50 రన్స్ కొట్టాడు 27 బాల్స్లో. వాళ్ళిద్దరి మధ్యలో 95 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది 51 బాల్స్లో. అదే మ్యాచ్ డిఫైనింగ్ పార్ట్నర్షిప్ అని చెప్పాలి. ఎందుకంటే పిచ్లో బాగా బౌన్స్ ఉంది. ఆర్ఆర్ బౌలర్స్ మెయిన్ జోఫ్రా ఆర్చర్ వేసేటప్పుడు చాలా బౌన్స్ ఉండింది. ఆ బౌన్స్ని తట్టుకొని చాలా చక్కగా పార్ట్నర్షిప్ ప్లేస్ చేశాడని చెప్పాలి. విరాట్ కోహ్లీ ఫస్ట్ ఓవర్ నుంచి ఫస్ట్ బాల్ నుంచి ఇన్ఫ్యాక్ట్ అగ్రెసివ్గా ఆడటం మొదలుపెట్టాడు. తర్వాత దేవదత్ పడికల్ ఆడుతున్నప్పుడు కొంచెం స్లో అయ్యాడు. తను ఎలా ఆడాలో అలా ఆడాడు ఈ పిచ్లో. తను కొట్టిన 70 రన్స్ చాలా ఇంపార్టెంట్. తను అలా నిలబడి 15th ఓవర్ వరకు ఆడటం వల్ల 205 రన్స్ స్కోర్ వచ్చింది. ఇంకా టిమ్ డేవిడ్ 15 బాల్స్లో 23 రన్స్ కొట్టాడు. జితేష్ శర్మ 10 బాల్స్లో 20 రన్స్ కొట్టాడు. ఇంకా ఆర్ఆర్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే సందీప్ శర్మకి 2 వికెట్స్ వచ్చాయి. జోఫ్రా ఆర్చర్కి 1 వికెట్ వచ్చింది. హసరంగాకి 1 వికెట్ వచ్చింది. విరాట్ కోహ్లీ వికెట్ తీసింది జోఫ్రా ఆర్చరే. 15th ఓవర్ ఫస్ట్ బాల్లో విరాట్ కోహ్లీ వికెట్ పడింది. ఆ తర్వాత వెంటనే దేవదత్ పడికల్ వికెట్ కూడా పడింది. ఒక 2 ఓవర్లు ఆడుంటే ఇంకా ఒక 20-25 రన్స్ ఎక్కువ వచ్చేవని చెప్పాలి. అప్పుడు ఆర్ఆర్ దగ్గర వరకు వచ్చేవాళ్ళు కాదు. ఇంకా ఆర్ఆర్ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే యశస్వి జైస్వాల్ 19 బాల్స్లో 49 కొట్టాడు. చాలా బాగా ఆడాడు. పవర్ ప్లే మొత్తం ఆర్సీబీ బౌలర్స్ని డామినేట్ చేశాడు. తను ఉన్నంతసేపు ఆర్ఆర్ని గెలిపిస్తాడని అనిపించింది. తన ఆడటం కూడా అలాగే ఆడాడు. ఇంకా వైభవ్ సూర్యవంశీ 16 రన్స్ కొట్టాడు 12 బాల్స్లో. తను పర్లేదు, బాగానే ఆడాడు. ఎప్పుడైతే 5th ఓవర్ లాస్ట్ బాల్లో హేజల్వుడ్ వచ్చి యశస్వి జైస్వాల్ వికెట్ తీశాడో అప్పుడు కూడా ఆర్ఆర్ డామినేటింగ్ పొజిషన్లోనే ఉంది. పవర్ ప్లే అయ్యేసరికి ఆర్ఆర్ స్కోర్ 72 రన్స్, ఆర్సీబీ స్కోర్ 59 రన్స్ మాత్రమే. డామినేటింగ్ పొజిషన్లో ఉన్నారని చెప్పాలి. కానీ ఎక్కడ తేడా వస్తుందంటే ఆర్ఆర్కి వాళ్ళ మిడిల్ ఆర్డర్ అండ్ డెత్ ఓవర్స్ బ్యాటింగ్. మిడిల్ ఆర్డర్ నుంచి ఎవ్వరూ రన్సే కొట్టట్లేదు. అసలు 194 రన్స్ వరకు వచ్చి ఆర్ఆర్ మ్యాచ్ ఓడిపోయిందంటే కారణం వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అనే చెప్పాలి. మిడిల్ ఆర్డర్లో ఈవెన్ ఈరోజు ధ్రువ్ జురెల్ చాలా బాగా ఆడాడు. ఇంకెవరు ఆడలేదు. రేయాన్ పరాగ్ తర్వాత ధ్రువ్ జురెల్ ఆడకపోతే ఇంకెవ్వరు ఆడలేకపోతున్నారు. అదే వాళ్ళకి మెయిన్ మైనస్. అందుకే వాళ్ళు చాలా క్లోజ్ గేమ్స్ దగ్గర వరకు వచ్చి ఓడిపోతున్నారు. ఇది 3వ సారి ఇలా జరగడం.
ఇంకా ఆర్సీబీ బౌలర్స్కి కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఆర్సీబీ బౌలర్స్ చాలా బాగా కంబ్యాక్ ఇచ్చారు. పవర్ ప్లేలో అన్ని ఎక్కువ రన్స్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకుండా తర్వాత చాలా టైట్ బౌలింగ్ వేశారు. మెయిన్ అందులో క్రెడిట్ ఇవ్వాల్సింది కృణాల్ పాండ్యాకి, జాష్ హేజిల్వుడ్కి. కృణాల్ పాండ్యా తనకు ఓవర్ ఇవ్వగానే వచ్చి నితీష్ రాణా వికెట్ తీశాడు. జాష్ హేజిల్వుడ్ ఫస్ట్ తను వేసిన 2 ఓవర్స్లో 26 రన్స్ ఇచ్చినా కానీ తను సెకండ్ వేసిన 2 ఓవర్స్లో అంటే డెత్ ఓవర్స్లో ఓన్లీ 7 రన్స్ మాత్రమే ఇచ్చి 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. తను తీసుకున్న 3 ఇంపార్టెంట్ వికెట్స్ వల్ల ఆర్సీబీ మళ్ళీ తిరిగి గేమ్లోకి వచ్చింది. జితేష్ శర్మకి కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే తను ఈరోజు 3 ఇంపార్టెంట్ క్యాచెస్ తీసుకున్నాడు. ఇంకా 1 కాట్ బిహైండ్ ఇంపార్టెంట్ రివ్యూ. ఆ రివ్యూ తీసుకోవడం వల్లే ధ్రువ్ జురేల్ అవుట్ అయ్యాడని చెప్పాలి. తను కూడా చాలా మంచి స్టంపింగ్ చేశాడు వికెట్స్ వెనకాల. కెప్టెన్ రజత్ పటిదార్కి కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే పవర్ ప్లేలో అన్ని రన్స్ పోయినా తను బ్యాటింగ్ సరిగ్గా చేయకపోయినా కరెక్ట్గా బౌలర్స్ని రొటేట్ చేశాడు. ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కూడా కరెక్ట్గా ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ ప్లేస్ చేశాడు. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా క్రికెట్ ఐపీఎల్ చూసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టంప్స్ అండ్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.